అసత్యాలు మాట్లాడదు, సత్యం మాట్లాడు. అలాగే ధర్మమార్గమున పలుకుట, ధార్మికంగా మాట్లాడు. సర్వజన ప్రియంబుగా పలుకుట, అందరూ సంతోషించేటట్టుగా మాట్లాడు. ఇతరుల యొక్క అజ్ఞానం పోయేటట్టు వాళ్ళకి ఏదో మేలు జరగడం కోసం మాట్లాడు. ఈ 4 నీ వాక్కునకు ఉంటే దేవతలందరూ కూడా సంతోషిస్తారు. వాక్కునకు ఈ దోషములు లేకుండా చూసుకో అని ఎవ్వడు రమించునొక్కడ ఎవ్వడు పెక్కెండ్ర ప్రీతి నెసగక చేయున్ ఇవ్వటిలు నెవ్వనికి బలమెవ్వడు కలహంబు వెంటకెంతయు తొలగున్. ఎవడు ఇతర వస్తువుల యొక్క ప్రమేయం లేకుండా, అంటే అన్నం ఉందా లేదా, ఆ ఫ్యాన్ తిరుగుతోందా లేదా, గాలి ఇస్తోందా లేదా, చల్లగా ఉందా లేదా, మంచి బట్ట ఉందా లేదా అని సంబంధం లేకుండా ఒక్కడే పరమ సంతోషాన్ని పొందగలడు. ఏ ఒక్కడు ఉన్న కారణం చేత లోకంలో అందరూ కూడా ప్రశాంతత పొందగలరు. ఎవడికి ఎప్పుడూ అవతల వాళ్ళతో దెబ్బలాట ఉండదు. అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా తాత అని అడిగాడు ధర్మరాజు గారు. వెంటనే భీష్ముడు అన్నాడు, ఉంటాడు. ప్రాజ్ఞుడు రమించునొక్కడ ప్రజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి బరగగ చేయున్ ప్రాజ్ఞుడు బలవంతుండగు ప్రజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలంగు. ప్రాజ్ఞుడు అంటే ఆత్మవిచారం చేసి ఆత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు ఎవరి జోలికి తనలో తాను రమిస్తుంటాడు. ఎప్పుడు మంచి విషయాలు, భగవత్ సంబంధం తలుచుకు 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 తనలో తానే మురిసిపోతుంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఆయనకి ఇతర విషయాలతో సంబంధం ఉండదు. ప్రాజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి బరగగ చేయున్, అటువంటి వాడు ఎక్కడుంటాడో అక్కడ అందరికీ సంతోషం. అంతేకాదు ప్రాజ్ఞుడు బలవంతుండడు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి రక్ష భగవంతుడే, కాబట్టి ఆయనకన్నా బలవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలగును. ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే, ఆయన కలహము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు. వాడు వినడు అనుకున్నాడు అనుకోడు, ఊరుకుంటాడు. వింటాడు, చెప్తాడు. విన్నాడు, పాటించలేదు, చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్తాను, మీరు చెప్పిందంతా చెత్తండి, చాలా సంతోషం అండి తప్ప ఆయన ఏం గొడవ పెట్టాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఒక్క వంకాయ కూర ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చదు. నేను ఎక్కడో ఒకసారి మా అబ్బాయిని చేర్చడానికి ఓ కాలేజీకి వెళ్ళాను. ఆ మెస్లోకి వెళితే అక్కడ బోర్డు ఉంది, దాని మీద ఏమని రాశారంటే, ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు అందరి రుచులను తీర్చలేడు అని రాశాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మెస్లో పెట్టాడు రా అంటే, వేసిన పప్పు వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. కూర వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. పచ్చడి వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. ఏ వంటవాడేంటి, ఇంట్లో ఇల్లాలు వండింది భర్తకి పిల్లలకి అందరికీ సమానంగా నచ్చకపోవచ్చు కదా. అయినప్పుడు ఒకటి చెప్పింది అందరికీ ఎలా నచ్చుతుందండి? ఒకటికి నచ్చదు. నచ్చలేదని కూడా ఒక వెళ్ళకూడదు. నమస్కారం పెట్టి అలా చాలా సంతోషం అండి, పరమానందం. అలా అన్నవాళ్ళు ఉన్నారు, ఇలా అన్నవాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జీవితంలో కావలసిందే ఉంది. గర్వం పెరగకుండా ఉండడానికి ఇదో మంచి అవకాశం అండి అనాలి. అంతేగాని దానికి గొడవ పడిపోయి గుండెలు బాధేసుకొని అల్లరి పడిపో కుసుమా ధర్మరాజా. వాడికి దెబ్బలాట ఎందుకు ఉంటుంది? దెబ్బలాట ఉండదు. వాడికి ఉండదు, వాడితో ఇతరులకు ఉంటే ఉండొచ్చు, ఆయనకి మాత్రం ఉండదు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టుపడక తొలంగున్. అసలు దెబ్బలాట అన్నమాటే, కలహం అన్నమాట ప్రాజ్ఞుడికి ఉండనే ఉండదు అని హంసగీతనంతా చెప్పి చక్కగా శాంతి పర్వంలో మీ అందరూ కూడా చదువుకోవచ్చు. దాన్ని ప్రతిరోజు అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అమృత భాండముల వంటి మాటలు కదండి. భీష్ముడు ఒక మాట చెప్పాడు, సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చేయబూని సంవాదము చేసే దేవముని వంజుడజుండు ఇది చేయు ఆయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయం ఆవహించు భరతోత్తమ తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీతని ఎవరైనా విన్నా, ఎవరైనా ఇది చదువుకున్నా, అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి. దీనికి ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి. ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పారు. అందులో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది చేయు ఆయురుత్పాదన, అపమృత్యు దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది. అలాగే ఇచ్చు సంతత శుభములు, మంచి శుభములను ఇస్తుంది. మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభమే ఉంటుందండి. కాబట్టి మంచి శుభములను ఇస్తుంది.
కీర్తియొనర్చు, చక్కటి కీర్తి లభిస్తుంది. అంతేకాదు పౌత్రోదయమావహించు, కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా, వంశం నిలబడుతుంది, మనవణ్ణి చూస్తాడు తొందరలో. పౌత్రోదయం ఆవహించు. భరతోత్తమ, ఓ ధర్మరాజా, తన్ వినినన్ పఠించినన్, ఈ హంసగీత విన్నా చదువుకున్నా అంత గొప్ప ఫలితం. అటువంటి హంసగీతని ధర్మరాజా ఇవాళ నీకు చెప్పానని భీష్ముడు చెప్పగా, పుణ్యాంగనాకారములుగాంచి పుణ్యనదీనివహంబులు దిశలు కొల్చి చందేర శంకర సదృశ పరిష్కార కళ్యాణకరమైన గౌరీ వచ్చి వెనుక దిక్కున వెలుపున చేరి మోమున కలకినందు ఇనుమిడి చెరువు కొసగ కమిలేకుల ముల్ల సమ్మాడుతన మృదుకల యుగ్మములను శంకరుని నేత్ర యుగ్మము అల్ల మూసియున్నగా లోకమనర్క చంద్ర తారకాగ్ని మహాంధకారమగ్నముదయు సంక్షోభమందే భూత సముదయములెల్లా. ఒకప్పుడు శంకరుడు కూర్చుని ఉన్నాడు. ఆయన వ్యాఘ్రచర్మాన్ని కట్టుకున్నాడు. ఈ చర్మాన్ని కట్టుకుని ఇంతమంది చేత ప్రవేశికుడై కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. అందులో ప్రధానంగా దిశలు కొంచి చదువుగా అనేకమైనటువంటి పుణ్యాదులు స్త్రీల యొక్క రూపాన్ని పొందేవి. అంటే నదులకు అధిష్టాన దేవత ఉంటారు. నది స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత భక్తులైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి సందర్భాలు, సాక్షాత్కరించినటువంటి సందర్భాలు మనకి ఆ వాంగ్మయంలో కోపంలో కనపడతాయి. అందుకే శంకరుడికి ప్రవేశించి ఉన్నాయి. ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా స్త్రీ స్వరూపాలతో ఆయన్ని ప్రవేశించి ఉన్నారు. అలాగే దిశలు కొలిచి చదువుదేనా, దిక్కులన్నీ కూడా స్త్రీ రూపాలు పొంది అన్ని దిక్కులు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరీ వచ్చి పరమశివుని యొక్క రూపం ఎలా ఉంటుందో, ఆయన ఎటువంటి వేషమును ధరిస్తాడో అటువంటి రూపాన్ని ధరించి గౌరీదేవి వచ్చింది. ఆ మాటలో ఏమిటి అందులో ఉన్నటువంటి తాత్పర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులకు పంచసామ్యములు అని ఉంటాయి. అందులో రూపసామ్యము, వాళ్ళు ఉండేటటువంటి వాససామ్యము, వాళ్ళ యొక్క అనుగ్రహ సామ్యము, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇద్దరి అనుగ్రహము ఒక్కలా ఉంటుంది, ఇద్దరి రూపాలు ఒక్కలా ఉంటాయి, ఇద్దరు ఉండే ప్రదేశం ఒక్కటై ఉంటుంది. అందుకే శంకరుడి కన్నా భిన్నంగా ఆవిడ ఉండదు. ఆయన రూపము ఎలా ఉంటుందో అలాగే ఆవిడ ఉంటుంది. ఇద్దరికి ఉమ్మడి ఆస్తి కూడా. ఇద్దరు శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రలేఖని కిరీటమందు ధరిస్తారు. ఇద్దరు కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. రోజులు కట్టుకున్నాడు కానీ ఆయన పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు అని శివమహాపురాణాలు వర్ణించాయి. కాబట్టి ఇద్దరు పట్టుబట్ట కట్టుకుంటారు, ఇద్దరు జ్ఞానాన్ని వర్షిస్తారు, ఇద్దరు అపారమైనటువంటి కరుణామూర్తులు, ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు, ఇద్దరు భక్తుల్ని అనుగ్రహించడంలో చాలా సౌలభ్యాన్ని ప్రకటన చేసేటువంటి స్వభావం ఉన్నవారు. అందుకే శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరీ వచ్చి వెనుక దిక్కున వెలుపున చేరి ఆయన వెనక వచ్చి నిలబడింది. అంటే నేనున్నాను అనుకోండి, నా వెనక్కి వచ్చి నిలబడితే నాకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నాకు వెనక్కి నేత్రాలు ఉండవు కాబట్టి నా వెనక ఎవరు వచ్చారు, ఎవరు వచ్చున్నారో నాకు తెలియకపోవచ్చు. శివుడికి కూడా వెనక్కి ఎవరు వచ్చారో తెలియదు అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన యొక్క జ్ఞానము పరిమితం అయిపోయిందా లేదా? వెనక ఏమున్నదో తెలియని వాడు ఎవరి వెనక దత్తుగా నిలబడగలిగిపోతాడు. అంటే పైగా శివుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. సత్యోజాత అఘోర తత్పురుష వామదేవుడు ఈశానులని. సత్యోజాత ముఖం పశ్చిమంగా ఉంటుంది, అఘోర ముఖం దక్షిణానికి ఉంటుంది, వామదేవ ముఖం ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష ముఖం తూర్పు ఉంటుంది, ఈశాన ముఖం పైకి 5 ముఖములతో ఉంటాడు. అందుకే శివలింగానికి ఎటువైపు నుంచి పూజ చేసిన దోషం లేదు.
మరి అటువంటప్పుడు ఆయన తన వెనక్కి ఎవరు వచ్చారో తెలుసుకోలేని అమ్మాయి కూడా, అంటే అసలు ఆయనకన్నా భిన్నమావిడ కాదు. మరి ఆయనకి తెలిసి ఆమె ఏదో చెయ్యబోతోంది అని, అది ఏదైనా ఇబ్బందికరమైన విషయం అయితే ఎందుకు వాయించలేదు అంటే, ఆమె తెలియక చేస్తున్నది కాదు, అంత అమాయకురాలు ఆవిడ కాదు, ఆవిడ చేసేది తెలుసుకోలేని అమాయకుడు ఆయన కాడు. కానీ ఇద్దరూ కలిసి అటువంటి చేష్టితం ఏదో చేసి, ఒక లీల చేసి లోకములకు శివతత్వమునంతటినీ ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నం యొక్క నేపథ్యం ఈ సన్నివేశం. కాబట్టి ఆమె వెనుక దిక్కున మెలుపున చేరి మోమున అలతి నవ్వు ఇనుమడి చెల్లునొసగా ఆమె యొక్క ముఖానికి ఓ చిన్న చిరునవ్వు ఎంతో గొప్ప సౌందర్యాన్ని ఇస్తుండగా, గమిరేకుల నులసమ్మానుడు తన మృదు కన యుగ్మమునను, తామరవేకులు ఎలా ఉంటాయో అటువంటి మృదువైనటువంటి తన చేతులతో పద్మముల వంటి శంకరుని యొక్క రెండు కన్నులు వెనక నుంచి ఇలా మూసి, అది దంపతుల మధ్య ఉండేటటువంటి పరిహాసం. ఏదో ఆయన వెనక నుంచి వచ్చింది, ఏమంటాడో చూద్దాం అనుకుందో ఏమో, మరి ఆవిడ వెనక నుంచి మూసింది. మీరు మామూలుగా కళాపరంగా మేము ఆలోచన చేస్తే ఆ సంఘటనని లౌకిక దృష్టితో పరిశీలన చేసినప్పుడు ఒక భార్య భర్త పట్ల స్వాతంత్ర్యంతో ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆమె వెనక నుంచి వచ్చి శంకరుని నేత్రయుగ్మ వల్ల మూసి ఉన్నంత ఆయన యొక్క కన్నులు మూసి లోకమనర్క చంద్ర తారాగ్ని మహాంధకార మధ్యముగయు సంచోకమంటే భూత సముదయములెల్లా. ఆయన కన్నులు మూసేటప్పటికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ కూడా మూసుకున్నాయి. లోకంలో కటిక చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా ఎప్పుడైతే అంత చీకటి ఏర్పడిపోయిందో సమస్త ప్రాణులు నల్లనిపోయాయి. పరమశివుని యొక్క కన్నులకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని తారకలు వీటికి ఏంటి సంబంధం? ఆయన కన్నులు మూస్తే వెలుగులంతా అనుకోవడం ఏంటి? సూర్య చంద్రుడు తారకలు కూడా ప్రకాశాన్ని కోల్పోయిన కారణం చేత అకస్మాత్తుగా చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా అంత చీకటి ఆవరించేటప్పటికీ సమస్త ప్రాణులు అయోమయ అవస్థకి గురైపోయి, మీరు ఇంత చీకటి వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని భూతములు, ఇన్ని ప్రాణులు కూడా అంతటి సంకట స్థితిని పొందడం, అయోమయావస్థ పొందడం, ఆ తల్లి ఆశ్చర్యం. మీరు ఇంత చీకటి అయిపోయిందని ఆవిడ అంటే మీరు ఒక జాగ్రత్తగా గమనించాలి. అలా పరమశివుని యొక్క కన్నులు చూస్తే సూర్యుడు, చంద్రుడు, తారకలు కూడా తమ వెలుగుని కోల్పోతాయనేటటువంటి విషయం తెలియనటువంటి అమాయకుల పార్వతీదేవి ఎవరిని చెప్తున్నారు కాదు. కానీ ఒక సాత్వికమైనటువంటి లీల ద్వారా శివతత్వమును ఆవిష్కరిస్తోంది. ఆ శివతత్వం లోకానికి తిరిగి చెప్పడానికి ఈ సందర్భాన్ని తీసింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.